ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. యోగేశ్వర్ కుకుట్పల్లి నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. సార్ లైవ్ లో మాట్లాడుతున్నాము. చెప్పండి. వీళ్ళే సార్, ఇప్పుడు విద్య మీద మీరు మంచి ప్రోగ్రామ్ పెడుతున్నారు, నేను కూడా చూస్తున్నాను రోజు. సార్ తర్వాత ఇది కంటిన్యూ అయితే బాగుంటుంది సార్, ఎందుకంటే నేను చాలా ఏళ్ళు నా వయసు ఇప్పుడు 47. ఓకే. నేను 90 నుంచి పేపర్ చూడడం కానీ రాజకీయాల మీద చాలా చూస్తూ ఉంటాను. సార్ అయితే ఈ గడిచిన 10 ఏళ్లలో మన కేసీఆర్ గారు గెలిచిందే విద్య, ఆరోగ్యము, నెక్స్ట్ తెలంగాణ భవిష్యత్ మీద ఆయన గెలిచారు. విద్య, గెలిచి ఆయన రాజకీయ లబ్ధి పొందేసి ఆయన నియామకాలు. అవును సార్. సో దీంట్లో మెయిన్ పాయింట్ విద్య సార్. అసలు విద్య ఉంటేనే, ఒక చిన్న ఎగ్జాంపుల్, అంబేద్కర్ గారు ఇంత పొజిషన్ లో ఉండి ఒక అణగారిన పబ్లిక్ కి అసలు వాళ్ళను ఊరి బయట పెట్టిన వాళ్ళని కూడా ఈ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు సార్. కరెక్ట్. అంటే అది గోల్డెన్ బర్డ్స్. అతను నాకు తెలిసి దేవుడి కంటే ఎక్కువ సార్ ఆయన. అయితే నేననేది ఏదైతే మీరు స్టార్ట్ చేశారో దాన్ని మీరన్నా కనీసం ఇన్ని మీడియాలో ఉన్నాయి, నాకు ఎవరి మీద నమ్మకం లేదు, ఇప్పుడు పోయింది. మీరన్నా కనీసం దీన్ని కంటిన్యూగా తీసుకొని, నేను అనేది విద్యా వ్యవస్థలు ఏంటంటే సార్, వాళ్ళకి తాళం ఇచ్చేసి మీరు అది చేయదు ఇది చేయదు అంటే ఎలా సార్? అవునా కదా? అందుకే మేము నేను మొన్న మీరు మీ లైవ్ లో చూశాను, డాక్టర్ సతీష్ గారు, ఆయన ఎంత పెద్ద ఆఫీసర్ ఆయన. మరి అట్లాంటి వాళ్ళతో మీరు ఒక, నేను అంటున్నాను, ప్రైవేట్ సంఘమే ఓపెన్ చేసి వాళ్ళు చాలా నాకు నిజాయితీగా అనిపించింది ఆయన చెప్పే వర్షన్. స్టేట్ ఫార్వర్డ్ మనిషి నేను చూస్తున్నాను. ఆయన కంటే ముందు కూడా మన మురళి గారు రిటైర్డ్ అయ్యారు కదా, ఆయన పేరు. ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయి ఏదో చేస్తా అని చెప్పి రాజకీయంలో, మరి ఆయన నాకు తెలియదు, ఇంకా ఆయన గురించి నేను తెలుసుకోలేదు. మేధావులు ఉన్నాడు సార్, కానీ స్టార్ట్ చేస్తున్నారు, బట్ అది మళ్ళీ ఎగ్జిట్ ఎంత స్పీడ్ గా అవుతుందంటే అంత స్పీడ్ గా అవుతుంది సార్. ఇప్పుడు నేను రాజకీయంగా ఏ గవర్నమెంట్ నిర్మించదలుచుకోలేదు సార్. ఎందుకంటే మన రాజకీయ నాయకులు ఇప్పుడున్న దాంట్లో కూడా తక్కువ కులం నుంచి వచ్చిన వాళ్ళు మంచి పొజిషన్ లో ఈ రోజు కూడా ఉన్నారు సార్. కానీ వాళ్ళు సీటు వచ్చే వరకే ఆలోచిస్తున్నారు, కానీ వచ్చిన తర్వాత వాళ్ళ రాజకీయము వాళ్ళది, వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్, వాళ్ళ కుటుంబాలకి ఆలోచిస్తున్నారు. కానీ ఏ రోజు కూడా అరే మనం ఎక్కడి నుంచి వచ్చాము, కనీసము ఉన్న వాళ్ళకి కాకుండా లేని వాళ్ళకన్నా ఉపయోగపడుతుందనే ఆలోచన ఎవరికి లేదు సార్. ఇంకా వస్తే కనుక ఈ ఫీజుకు సంబంధించి సార్, ఉన్న వాళ్ళందరూ సార్ ఎవరు కూడా అసలు, ఇంకో విషయం సార్, గవర్నమెంట్ టీచర్లు కూడా ఈ రోజు గవర్నమెంట్ వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ లో వేయట్లా. ఎందుకు వేయట్లేదు సార్? ఎందుకంటే విద్య అలా తయారైంది. నేను చదివిన డిగ్రీ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే సార్. నైట్ కాలేజ్ అప్పుడు ఉండేది 30 ఏళ్ల కింద, ఇప్పుడు లేవు, తీసేశారు. అక్కడ చదువుకొని ఇప్పుడు కూడా సరిపోవట్లేదు సార్. నేను జనాలతో మార్కెట్ లో పోరాడుతున్నాం మేము. కానీ నేను అనేది ఏంటంటే, ఆయన పేరు మర్చిపోయాను, ఎవరో స్క్రీన్ లో ఉన్నారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి. నేను అనేది ఏంటంటే సార్, వాళ్ళ ఇప్పుడు ఆర్థికంగా చాలా దెబ్బతిని ఉన్నాము మేము, చాలా జితేంద్ర గారు చెప్పండి. నెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని మన రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు, జీతాలు కూడా వెళ్ళట్లేదని. ఈ విషయం మీకు గెలవక ముందు కూడా తెలుసు కదా సార్. ఓకే సార్, మీ సమస్య అర్థమై. ఒక్క నిమిషం అండి. ఈ రోజు ప్రభుత్వము ఒక స్టూడెంట్ మీద సంవత్సరానికి